హెల్తీ జ్యూస్. అబ్బాయి కొంచెం పోయి. సూపర్. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ముపూరి లాక్స్. మా అబ్బాయి మా వారు సూపర్ అంటున్న ఈ జ్యూస్ ఏంటో అనుకుంటున్నారా? ఇదే హెల్దీ జ్యూస్ అండి. ఈ జ్యూస్ తాగడం వల్ల పిల్లల్లో కాల్షియం, ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి. మీ పిల్లలు ఈ జ్యూస్ అయితే నో మమ్మీ అనుకుంటా తాగుతారండి. ఇంకొంచెం పోయి మమ్మీ, ఇంకొంచెం పోయి మమ్మీ అని తాగుతారండి. నో అనే మాట అనేది నోట్లోంచి రాదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. కార్తిక్ అయితే పోపించుకొని తాగుతున్నారు కదా, మీ పిల్లలు కూడా అలానే తాగుతారండి. జ్యూస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు ఎప్పుడైనా ఫీవర్కి గురైనప్పుడు, మీ పిల్లలకి జ్వరం అలా వచ్చినప్పుడు మిగతా పిల్లలతో పోల్చుకుంటే మన పిల్లలు 2 రోజుల ముందే కోలుకుంటారండి. ఈ జ్యూస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక 3 ఐటమ్స్ లాస్ట్ లో అనేది చూపిస్తానండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. మొదటిగా కొన్ని ఐటమ్స్ అనేది యాడ్ చేస్తానండి, లాస్ట్ లో ఒక 3 ఐటమ్స్ అనేది యాడ్ చేస్తానండి. ఈ జ్యూస్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుందండి. మొదటిగా మనం క్యారెట్ పై పిల్లో తీసేసుకోవాలండి, అంటే పై పొక్కు. అలాగే మనం దీంట్లో కీరాకు కూడా పై పొక్కు తీసుకోవాలండి. తర్వాత మనం క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. తాటి కలకండ అతి ముఖ్యమైనదండి, తాటి కలకండ. తర్వాత జీడిపప్పు, కిస్మిస్. తర్వాత మనం బీట్రూట్ కూడా పై పొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత కీరాకు కూడా పై పొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమోటా, పుదీనా, నిమ్మబద్ద అండి దీనికి కావాల్సినది. తాటి కలకండ అనేది మనం రోట్లో దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. అప్పుడే తాటి కలకండ అనేది మెదుగుతుందండి. చూడండి ఎంత హెల్దీ అయిన జ్యూస్ కావాల్సిన ఐటమ్స్ అండి. తాటి కలకండ చిన్న చిన్న ముక్కలు చేసేసి, తర్వాత కిస్మిస్, జీడిపప్పు, తర్వాత బీట్రూట్, పుదీనాకులు కొంచెం వేసేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మెదిగేదాకా దీన్ని మనం ముందుగా తిప్పుకోవాలండి. అన్ని ఒకేసారి వేయకూడదండి, అప్పుడు సరిగా మెదగు, ముక్కలు ముక్కలుగానే ఉండిపోతాయి. చూడండి, ఇవి బాగా మెత్తగా అయిన తర్వాతే మనం క్యారెట్, తర్వాత టమోటాలు, కీరా అనేది యాడ్ చేస్తామండి. చూడండి, ఇవి మొత్తగా మెదిగి ముద్ద అయిపోయాయండి. తర్వాత మనం చూడండి క్యారెట్, టమోటాలు, కీరా అనేది యాడ్ చేస్తామండి. ఇవి కూడా మొత్తం ఒకేసారి మనం తిప్పకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా తిప్పుకోండి, ఎందుకంటే ఈ పిప్పిని తీసి మనం పక్కన పెడతాం కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తిప్పుకోండి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మీకు మిక్సీ జార్ మిక్సీ జ్యూసర్ లేకపోతే మామూలు మిక్సీలైనా వేసుకోవచ్చండి. నేను జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేస్తున్నాను, మీరు మిక్సీలో అయినా దీన్ని తిప్పుకోవచ్చండి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఈ పిప్పిని అనేది మనం పక్కన పెట్టుకోవాలండి. ఈ పిప్పి కావాలంటే మీరు ఫేషియల్గా పెట్టుకోవచ్చండి. కొంచెం పాలు కానీ హనీ కానీ యాడ్ చేసి ఫేషియల్గా పెట్టుకోవచ్చండి. మీకు ఫేషియల్ అవసరం లేకపోతే పక్కన పడేసేయండి. చూడండి, ఈ పిప్పిని అనేది మనం పక్కన పెట్టుకోవాలండి. పిప్పితో అయితే అస్సలు తాగలేమండి. చూడండి, ఇలా వడకట్టుకొని తర్వాత మన క్లాత్లో అనేది వేసేసుకొని మొత్తం మనం ఇలా ఫ్రెష్ చేస్తామండి. అప్పుడు అనేది మనకి కింద వాటర్ లాగా అనేది వచ్చేస్తాయండి. జ్యూస్ తాగడానికి వీలుగా అనేది ఉంటుందండి. చూడండి, ఇలా కలిపెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే చూడండి మనకి ఓన్లీ వాటర్ లాగే వస్తుందండి. ఇది చాలా హెల్దీ అండి. అలాగే మీ పిల్లల కలర్ కూడా అనేది కొంచెం అనేది వస్తారండి. కార్తిక్ అయితే కొంచెం కలర్ కూడా వచ్చాడండి. ఈ జ్యూస్ని అయితే ఖచ్చితంగా ఒక 6 నెలలు ఇచ్చి చూడండి, మీ పిల్లలకైతే చాలా గ్లో అనేది కనిపిస్తుందండి. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఈ జ్యూస్ని ఎవరైనా తాగొచ్చండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఏ సీజన్లో అయినా ఈ జ్యూస్ని తాగొచ్చండి. తర్వాత ఈ జ్యూస్లో మనం 2 టేబుల్ స్పూన్ల హనీని అనేది యాడ్ చేస్తామండి. హనీ వేయడం వల్ల పిల్లలకి టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. తర్వాత మనం నిమ్మబద్దను ఫస్ట్లో మీకు హాఫ్ నిమ్మబద్దను చూపించాను కదండి, అది మిక్సీలో వేయమండి. దీంట్లో పిండుతామండి ఆ మిక్సీలో వేయకుండా దీంట్లో పిండుతామండి ఆ నిమ్మబద్దని. హాఫ్ నిమ్మబద్ద సరిపోతుందండి. చూడండి, హాఫ్ నిమ్మబద్దని పిండేస్తామండి. తర్వాత సొంటి పొడి అండి, సొంటి పొడి అతి ముఖ్యమైనదండి. దీంట్లో మనము ముందుగానే మనం మిక్సీ పౌడర్ చేసి పెట్టుకొని ఆ సొంటి పొడిని అనేది చిటికెడంటే ఇందులో యాడ్ చేస్తామండి. పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి పిల్లలకి బాగా ఆకలి అవ్వడానికి సొంటి పొడి చూడండి చిటికెడే వేస్తున్నానండి. లాస్ట్లో 3 ఐటమ్స్ చెప్తానండి కదండి, హనీ, అలాగే నిమ్మబద్ద, తర్వాత వచ్చి ఈ సొంటి పొడి అండి. ఈ 3 దీంట్లో యాడ్ చేసేసి తర్వాత మనం బాగా స్పూన్తో కలిపెట్టేసి మీ పిల్లలకి గ్లాసులో వేస్తే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు నో అని అయితే అస్సలు చెప్పరు. కాల్షియం, ఐరన్ అయితే మీ పిల్లలకి పుష్కలంగా లభిస్తాయండి. టాబ్లెట్స్ కాల్షియం కోసం, ఐరన్ కోసం వాడని అవసరమే లేదండి.
పర్లేదండి, వారానికి ఒక్కసారి ఇలా ఇచ్చి చూడండి. జ్యూస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో మీకు చూపిస్తున్నాను. మా కార్తికేయకి అయితే మీకు లైవ్లోనే ఎలా పోస్తున్నాను, వాడు ఇష్టంగా ఎలా తాగుతున్నాడో మళ్ళీ కావాలని కూడా అడుగుతారండి. ఇదైతే కారంగా అలా ఏమి ఉండదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు త్వరగా అనేది కోలుకుంటారండి పిల్లలు అనేది. మీకే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుందండి. ఈ జ్యూస్ని అయితే ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అనేది ఇవ్వండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. గంట సింబల్ని ఎవరైనా నొక్కకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. జ్యూస్ అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సాహం అనేది నాకు కావాలండి. చూడండి, మా వారైతే చాలా ఇష్టంగా తాగుతున్నారండి. అంతే మీ ఇంట్లో వాళ్ళందరికీ జ్యూస్ని ఇవ్వచ్చండి. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్యూస్ని అనేది తాగొచ్చండి. మీరు ఈ జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలకి మీరు ఎలాంటి జ్యూస్లు ఇస్తున్నారు ఇవ్వండి. అలాగే పిల్లలకైతే చక్కెర అనేది అస్సలు పెట్టకూడదండి. అందుకే నేను తాటి కలకండ అనేది యాడ్ చేశానండి. చూడండి, మా అబ్బాయి అయితే చాలా సూపర్ మమ్మీ అంటూ తాగుతున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.